నమస్తే మాస్టర్స్. ఈరోజు మనము అరిషడ్ వర్గాల గురించి చెప్పుకుందాం. అయితే చాలా సార్లు వింటూ ఉంటాం మనం ఎక్కడైనా అరిషడ్ వర్గాలు, అరిషడ్ వర్గాలు అని. మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ కూటమి అన్నీ కూడా కలిసినప్పుడు లేకపోతే ఒకటి ఉన్నా ఈ అరిషడ్ వర్గాలు ఏది ఉన్నా మనకి జీవితంలో కొన్ని ఇబ్బందులవుతూ ఉంటాయి. అసలు అరిషడ్ వర్గాలంటే ఏంటి? అరిషడ్ వర్గాలంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం. కామం అంటే మితిమీరిన ఏదైనా కోరిక. క్రోధం అంటే కోపం. లోభం అంటే పిసినారితనం లేదా స్వార్థం. మోహం అంటే ఆకర్షణ వల్ల కలిగే వలపు. మదం అంటే అహంకారం. మాత్సర్యం అంటే ఈర్ష్య, అసూయ, పగ ఇవన్నీ కూడా మాత్సర్యం. సో, ఇవన్నీ మనకి భగవంతుడు తీర్చుకోవడానికి అంటే మనము శిక్షణ పొందడానికి కంపల్సరీగా ఇవన్నీ మనకి పెడతాడనమాట. అంటే మన కర్మలు మనం వచ్చిందే మానవ జన్మెత్తిందే కర్మలు తీర్చుకోవడానికి. ఈ కర్మలన్నీ కూడా మనకి ఏదో ఒక దాంట్లో ఉంటాయి. ఇవన్నిట్లో కూడా ఏదో ఒకటి మనకి లోపం ఉంటుంది. మనకెక్కువ మోహం ఉండొచ్చు, లేకపోతే క్రోధం ఉండొచ్చు, లోభం ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతుంటాం జనాలతో కొంతమందిని చూస్తుంటాం. అమ్మో! నాకు విపరీతంగా కోపం ఉంటుందండి. అన్నీ మర్చిపోతా గానీ కోపం మాత్రం నాకు చాలా వచ్చేస్తుందండి. డిస్టర్బ్ చేశారంటే ఎవరైనా నాకు ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తదండి అంటారు. అట్లానే కొంతమందికి అహంకారం అసలు మదం చాలా ఉంటది. నేనే గొప్ప ఈగో గాని, మదం గాని చాలా ఉంటది. అట్లానే అసూయ గాని, పగ, ఈర్ష్య ఇవన్నీ గూడా ఉంటాయి. అయితే వీటన్నిటి గురించి మనము ఎలా ఎలా సాల్వ్ జేసుకోవాలి? ఇవన్నీ కష్టం గదా! నాకు రావద్దు, కోపం రావద్దు అంటే ఎట్లా కుదురుతుంది? అదొక ఎమోషన్. కోపం అనేది ఒక ఎమోషన్. వస్తది. కోపం వస్తది. కానీ ఆ కోపాన్ని మనము పాజిటివ్‌గా మార్చుకోవాలి. అర్షడ్ వర్గాలుంటే, అర్షడ్ వర్గాలన్నిటిని పాజిటివ్‌గా మార్చుకోండి. ఒకవేళ మీకు ఆహ్, స్వార్థం ఉందనుకో లోభం ఉంది, స్వార్థం ఉంది. నాకు ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకోవాలి, మంచి కంపెనీ పెట్టుకోవాలి, నాకంటూ ఒక 100 మంది నాకింత పని జేయాలని. ఓకే. దాన్ని మీరు పాజిటివ్‌గా ఎట్లా మార్చుకుంటారు? ఎట్లా మార్చుకుంటారంటే, నేను ఆహ్, మీరనుకున్నప్పుడు అంటే మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు గాని, అనుకుంటున్నప్పుడు గాని ఎట్లా అనుకోవాలి? అరే! నేను కంపెనీ పెడితే బావుండు. ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకో నా దగ్గర. 100 మందికి మంచిగా సేవ్ చేసినట్టు అవుతాను కదా! అట్లానే ఎవరైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారనుకో, వాళ్ళకి ఉద్యోగం కావాలని ఇట్లా ఏదైనా డబ్బులు ప్రాబ్లమ్ అలాంటి వాళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తాను. మళ్ళీ నేను సంపాదించిన దాంట్లో ఒక 10% నేను నేను దానాలు చేసుకుంటాను. అంటే ఏంటి? మీకున్న కోరికని తీర్చుకుంటున్నారు. మీకో కంపెనీ పెట్టాలని ఒక కోరికుంది. అది తీర్చుకుంటున్నారు. దాంతో పాటు వేరేవి గూడా తీరుస్తున్నారు. అంటే మీరు విశ్వానికి తిరిగి సేవ చేస్తున్నారు. అంటే ఏంటి? మీరు ఆశ అనే అర్షడ్ వర్గాన్ని మీరు పాజిటివ్‌గా మార్చుకుంటున్నారు. అంటే సమాజానికి సేవ చేస్తున్నారు. మీరు ఆశపడుతున్నారు. మంచిగా ఎదగాలని ఆశపడుతున్నారు. అట్లానే ధర్మ మార్గంలో ఉంటా అని ఆశపడుతున్నారు. అలానే నలుగురికి హెల్ప్ చేస్తానన్న ఆశపడుతున్నారు. లేదు అంతా నాకే గావాలి. నేనెవ్వరికీ రూపాయి దానం చేయను అట్లా అంటే విశ్వానికి కూడా తెలుసు. విశ్వం గూడా మనకి తిరిగి అది ఇవ్వదు. మనం ఎంతిస్తామో మనకంతే. దానికి డబుల్, త్రిబుల్ తిరిగొస్తుంది. మీరు కోపాన్ని ఇచ్చారనుకోండి జనాలకి, కోపమే మీకు తిరిగొస్తుంది. మోహాన్నిస్తే మోహమే తిరిగొస్తుంది. అదే మోహాన్ని పాజిటివ్ చేసి ఇచ్చారనుకోండి అది తప్పకుండా మీకు మంచిగా అది ఐదొంతులై తిరిగొస్తది. సో, దానికి సంబంధించిన కథే ఇది. అయితే ఒక ఊర్లో ఒకతనుండేవాడు. అతని పేరేంటంటే రాజు. రాజు, రాజుగారు అని పిలిచేవారందరూ. కానీ నిజంగా రాజు కాదతను. అంటే రాజుగారని ఎందుకంటారంటే ఊర్లో కొంచెం పెద్దవాళ్ళుంటే రాజుగారు అంటారు కదా! అట్లాంటి టైప్. కానీ అతనికి కొంచెం భూములు అవన్నీ ఉన్నా వాళ్ళ తాతల కాలం నుంచి కొంచెం కొంచెం వాళ్ళు దానాలు అవన్నీ చేయడం హ్మ్. చేసినందువల్ల చాలా పొయ్యింది. ఆస్తంతా పోయింది. ఇప్పుడు వాళ్ళకేంటంటే ఎక్కువ ఆస్తి లేదు. ఉంది. మరీ పేదరికంలో, కటిక పేదరికంలో ఏం లేడు. కావాల్సినంత ఉంది. కావాల్సిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువే ఉంది. అయినా అతనికి చాలా ఆశ. డబ్బు మీద చాలా ఆశ, పిసినారితనం కొంచెం ఉంది. అంటే లోభం ఉంది. మాత్సర్యం ఉంది. అలానే ఆహ్, ఒక ఒక దాని మితిమీరిన ఆశ ఉంది. అవన్నీ ఉన్నాయి. కోరికలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల అంటే ఇంట్లో అందరూ గూడా దానాలు, ధర్మాలు బాగా చేశారు గాబట్టి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గదా! ఊరంతా మెచ్చుకుంటారు వాళ్ళని, ఆశీర్వదిస్తారు. సో, ఈ రాజుగారికి ఆయన పేరు రాజు. ఆయన నిజంగా రాజు గాదు. అతని పేరు రాజు. ఈ రాజుగారికి ఆహ్,
ఒక లక్ష్మీదేవి కనిపిచ్చి, కల్లో కనిపిచ్చి వరమిస్తదనమాట. నువ్వు ఎంతో భక్తితో నన్ను పూజ చేస్తున్నావో, అలానే మీ ఇంట్లో వాళ్ళు గూడా చాలా చేశారు. చాలా మంచి పనులు చాలా జేశారు. సో, అదంతా మీరందరూ తెలియకుండానే మీ మీ వంశమంతా కూడా తెలియకుండానే పుణ్యాన్ని పెట్టుకుంది. అంటే బ బ్యాంక్‌లో పెట్టుకుందనమాట. మీకందరికీ పుణ్యం ఉంది. మీ మీ వంశోద్ధారకులు కూడా పుణ్యం వచ్చే అవకాశం వచ్చింది. ఇప్పుడు టైమొచ్చింది. సో, అందుకనే నువ్వు అడుగుతున్నావుగా ఎప్పటినుంచో నీకింత ల్యాండ్ గావాలి, ఇంత గావాలి, అంత గావాలి అని. నీకొక వరం ఇస్తున్నా ఈరోజు. ఏంటంటే రేపు తెల్లవారుతూనే లెగు. నువ్వు రేపు పొద్దున్న ఎప్పటి నుంచైతే అంటే సంధ్యా వేళ అంటే లేవంగానే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు నీకు ఎంత వరకు నడవగలవో, ఎంతవరకు నీ పాదం పడుతుందో, ఆ భూమంతా కూడా నీదే అయిపోతుంది. ఓకే. ఎలా అవుతుందని అడగకు. అది అది నేను జూసుకుంటా. కాకపోతే ఈ భూమంతా గూడా నీకే వచ్చేస్తుంది మొత్తం. అది నేను నీకిస్తున్న వరం. నువ్వు పొద్దున్న నువ్వెంత నడిస్తే అంత. నువ్వు 10 కిలోమీటర్లు నడిచావా, 10 కిలోమీటర్ల అంత భూమంతా నీదే. ఇతనికి లోభం ఎక్కువ గదా! అసలే మనిషికి ఆశ ఎక్కువ. అమ్మవారొచ్చి చెప్పంగానే అసలు ఆలోచిస్తాడు ఇది నిజమేనా కాదా అని. ఎందుకైనా మంచిది అని గుడిలో పూజారిని అడుగుతాడు. ఎందుకు ఇంత మంచి కలొచ్చింది మీరెళ్ళండి. ఎంతైనా ముందుకెళ్ళండి అని అంటారు. అనంగానే సరే బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ఆహ్, పొద్దున్న లేస్తాడు. రాత్రంతా పడుకోలేదు. నిద్ర లేదు. ఎందుకంటే అలసట అసలు అన్నీ చాలా ఆతృత ఎక్కువ. ఇప్పుడెక్కువ మాక్సిమం రూట్ ఎట్లా సంపాదించుకోవాలి. కరెక్ట్ రూట్‌కెళ్ళాలి గదా! సో, అమ్మవారు ఏదైతే చెప్పిందో ప్లేసు, ఆ ప్లేస్ నుంచి వెళ్తాడనమాట. ముందు రోజే ఎళ్లి చూసుకుంటాడు. అప్పుడు ఎలాంటి లెక్కేసుకుంటాడు ప్లాను? ఇటువైపు నుంచి ఇటెళ్తే ఎక్కువ అడుగులు పడతాయి. అటువైపు నుంచి ఎళ్తే కొంచెం తక్కువ అడుగులు పడతాయి. ఇటువైపు బురదుంది. అంటే ఎక్కువ నడవలేను. అటువైపు నుంచి తిరిగెళ్తే ఇంకెక్కువ నడవగలను. ఇట్లా ఏంటంటే మాక్సిమం దాన్ని యూజ్ చేసుకుందాము అని. అంటే నాకు ల్యాండ్ వచ్చేయాలి. విపరీతంగా నాకు ల్యాండ్ గావాలి. ఎందుకంటే ప్రతి నిమిషం గూడా నేను వేస్ట్ చేయకూడదు గదా! సరే. ముందు రోజెళ్లి ప్లాన్ జేసుకున్నాడు. ప్రిపేర్ జేసుకున్నాడు. అంతా మంచిగా అయింది. ఓకే. వండర్‌ఫుల్. పొద్దున లేసాడు. ముందు రోజు రాత్రంతా నిద్రపోలేదు సరిగ్గా. అంతా కలొచ్చింది. కలలో అమ్మవారు జెప్పింది. అమ్మో! నేనెంత ప్లాన్ జేసుకోవాలని చీటీ దగ్గర బెట్టుకున్నాడు. ఇటువైపయితే ఇటు కుడికి తిరగాలి. ఇటెళ్తే ఎడమకి తిరగాలి. బురదలేని దగ్గర నడవాలి. అట్లా అన్నీ రాసి పెట్టుకున్నాడు. మొత్తం పెద్ద చీటీ రాసి పెట్టుకున్నాడు. సో, ఆయన లెక్క ప్రకారము రోజంతా నడిస్తే ఒక 30 కిలోమీటర్లు నడవగలడు. అడుగులేయగలడు. అయితే ఇక స్టార్ట్ అయ్యింది. పొద్దున సంధ్య వేళ స్టార్ట్ అయింది. ఇక నడుస్తున్నాడు. ఫస్ట్‌లో ఎనర్జీ చాలా ఉంటది కదా! స్పీడ్ ఎక్కువైపోయింది. బాగా పరిగెడుతున్నాడు అసలు ఆగట్లే. ఏమైద్ది పరిగెట్టంగానే? దాహమేస్తది. మంచినీళ్ళు నిలబడి తాగుదామంటే టైం అయిపోద్ది. అమ్మో! నిలబడి మంచినీళ్ళు తాగి కొంచెం ఊపిరి పీల్చుకుందామంటే టైం అయిపోద్ది. ఆశ ఇంకా కావాలి ల్యాండ్. నేను బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, వాళ్ళ పిల్లలు బ్రతకాలి, వాళ్ళ మనవలు కూడా బ్రతకాలి. అందరూ ఈ భూమి మీదే బ్రతకాలసలు. అంత ఆశ. పరిగెట్టాడు. ఇంకాసేపు అయ్యాక ఓపిక సరిపోలే. ఎండ ఇంకెక్కువైపోయింది. 12 1 ఆకలి తినడానికి తిందాము అంటే అమ్మో! టైం అయిపోద్ది. అరగంట సేపు వేస్ట్ అయిపోదు. అసలే 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు లెక్కలేసుకున్నాడు. అన్ని లెక్కలేసుకున్నాడు. ఇటుపక్క తిరిగాడు, అటుపక్క తిరిగాడు. హడావిడిలో ఇటెళ్ళాడు. మధ్యలో ఎవరైనా ఎదురుపడి రాజుగారు ఎలా ఉన్నారంటే వాళ్ళని తిట్టారు. పరిగెట్టుకుంటూ ఎళ్తూనే ఉన్నాడు. ఎళ్ళాలింక ఎట్లైనా నేను ల్యాండ్ ఇంకా సంపాదించా. టైం అయిపోతుంది. ఇగ సంధ్యావందనం టైం అయిపోయింది. అంటే ఈవినింగ్ టైం అయిపోయిందిగ. ఆహ్, అంటే ఇంకా సూర్యుడు అస్తమించే టైం అయిపోయింది. అయిపోయింది. ఆల్‌మోస్ట్ ఇంకా ఒక 5 నిమిషాలుంది అనంగానే ఇతనేదైతే లెక్కేసుకున్నాడో మ్యాపేసుకున్నాడు గదా! ఇన్ని కిలోమీటర్లొస్తది నా లెక్క ప్రకారము, ఇన్ని కిలోమీటర్ల దాకా వెళ్ళగలను అని లెక్కేసుకున్నాడు గదా! ఈ ఓపిక లేక, నిద్ర లేక, తిండి లేక, నీళ్లు సరిగ్గా తాగక బాగా చిరాకు పడిపోయాడనమాట. అలసిపోయాడు. అప్పుడేమైంది 5 నిమిషాలుంది. 30 కిలోమీటర్లు లెక్కేసుకున్నాడు. 30 35 ఎంతో లెక్కేసుకున్నాడు. దానికింకా 5 నిమిషాలుంది. ఆ 5 నిమిషాల్లో ఎంత చేయగలడు అని ఆలోచించాడు. ఆలోచించి ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్తే రీచ్ అయ్యే వరకు అంటే ఇంకో 2 నిమిషాల్లో గీత దగ్గరికెళ్దాము. ఏదైతే గీత మార్క్ చేసుకొని అన్నీ పెట్టుకున్నాడు గదా! ఎళ్తాము అనేటప్పటికి ఆయన చేసే పనికి, ఆ హడావిడికి తినకపోవడానికి, నిద్ర లేకపోవడానికి, ఎండలో పరిగెట్టడానికి, ముందు రోజులన్నీ సరిగ్గా తినకపోవడానికి, లేనితనానికి కింద పడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. గుండెపోటుతో చనిపోతాడు.
అంటే ఇప్పుడు ఏం సాధించాడతను? జీవితంలో ఏం సాధించాడు? అమ్మవారు అనుగ్రహం పొందాడు. అమ్మవారు ఇచ్చింది, వరం ఇచ్చింది. అప్పుడు ఎన్నో ఎకరాలు ఒక అరగంట సేపు నడిచో, 2 గంటలో, 3 గంటలో పోనీ మధ్యాహ్నం దాకా నడిచి ఊరుకోవచ్చు కదా! ఎన్ని రోజులుంటది జీవితం? ఆయన మనము ఈ కథ విన్నప్పుడు ఆహా! ఇంత పిచ్చి పని చేశాడని ఎందుకు అని అనుకుంటాం మనం. ఎందుకంటే ఇది కథలో గాబట్టి అన్ని వెంటనే సంఘటనలయిపోయాయి గదా! మనం అనుకుంటాం అట్లే. కానీ మనం అందరం చేసేది గూడా అదే. పొద్దున్న లేసినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటాం. దేని వెనక పరిగెడుతున్నామో గూడా కొన్నిసార్లు మనకది తెలీదు. అయినా పరిగెడుతూనే ఉంటాం, పరిగెడుతూనే ఉంటాం. ఏంటంటే ఆశ. ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇది 100 రెట్లు అవ్వాలి. ఈ భూమి ఇక్కడ కొనుంటే బావుండు. మనకి అనుకున్నది అవ్వలేదనుకోండి ఎవరో ఒకరిని తిడతాం. ఇప్పుడు ఆహ్, ను ను నువ్వు నేను కొందాం అనుకున్నాను. నువ్వు నన్ను కొన్నివ్వలేదు అని అంటాం ఒక మాట. నిజంగానే తెలియక ఎవరో కొన్నివ్వలేదనుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అన్నారనుకోండి, "ఎందుకురా అక్కడ ఇన్వెస్ట్ చేస్తావు అక్కడ వేస్ట్" అని. వాళ్ళు మంచి కోరే చెప్పుంటారు. మనకేం తెలుసు? మనము తెలియక ఏంటంటే దేని వెంటో పాకులాడుతూ ఉంటాము. ఇక్కడ ప్రెజెంట్‌ని వదిలేస్తున్నాం. ఇప్పుడు అతను ఈ కథలో చెప్పినట్టు ఒక 10 ఎకరాలు ఏదో సంపాదించుకున్నట్టు 10 ఎకరాల్లో కూడా బోలెడు చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఈయనే ఎందుకు సంపాదించాలి? వాళ్ళు చేసుకుంటారు కదా! మనం చూపించాల్సింది మంచి మార్గము, ధర్మ మార్గము, మంచి మంచి బద్ధంగా ఉండడము, మంచి విలువలు నేర్పించాలి. మంచిగా అందరితో ప్రేమగా మెసలడం నేర్పించాలి. ఇలాంటివి గదా మనం నేర్పించాల్సింది. అవన్నీ ఎప్పుడైతే కరెక్ట్ అలైన్‌మెంట్‌లో ఉంటాయో, మిగతావన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతాయి. కానీ మనమేం జేస్తున్నాము, ఇంపార్టెంట్‌వన్నీ వదిలేసి, ఈ అక్కర్లేనివన్నీ ఇస్తున్నాం. ఒక్క క్వెషన్ మాస్టర్స్ మీ అందరికీ గూడా. మీ ఆ పిల్లవాడు ఒకవేళ చెప్తున్నా, మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడనుకోండి. అబ్బాయో, అమ్మాయో మీ మీ పిల్లలు. ఐఫోన్ చేతికిచ్చారు. కిందేసి ఇరక్కొట్టాడు. మీ అబ్బాయో, అమ్మాయో ఐఫోన్ కింద పారేసింది. ఐఫోన్ ఇరిగిపోయింది. ఓకే. 99% అందరూ ఒక దెబ్బేస్తారు. లేపోతే అరుస్తారు. అరవకుండా ఉండరు. అయ్యో! పోన్లే అమ్మా అని అనరు. ఎవ్వరు అనరు. 30,000 ఐఫోను ఇరగ్గొట్టావు అని బాగా తిడతాము. లేదంటే కొడతాం. అదే పిల్లవాడు చీమని చంపాడనుకోండి ఏమంటాం? ఏమి అనం. ఈ క్వెషన్ మీరేసుకోండి. ఏమనం. అబ్బా! పోన్లే చీమని చంపాడు. ఇంక సర్లే ఏం చేస్తాం చూడు చంపేసాడు. కొంతమంది పిల్లలు చీమలు చంపేస్తారు చూడండి. చేత్తో పట్టుకు ఇట్లా నలిపేస్తారు చీమని. నలిపేస్తే మనమేమనం. ఒక్కసారి ఆలోచించుకోండి. ఐఫోను పగిలిపోయింది. మళ్ళీ 30,000 పెడితే మళ్ళీ కొనొచ్చు. కష్టమా? నష్టమా? అది వేరు. అది వేరు. అది కంప్లీట్‌లీ డిఫరెంట్ డిస్కషన్. కానీ డబ్బులు పెడితే వస్తది. ఆ చీమ ప్రాణం వస్తదా? మీరు చీమలో ప్రాణం పోయగలరా? అదే చీమకు ప్రాణం ఎయగలరా? కానీ మనం ఏం జేస్తున్నాం? చీమ కంటే ఎక్కువ ఐఫోన్‌కి విలువిస్తున్నాం. అది కలికాలం డబ్బులు అర్థమైంది కరెక్టే. కానీ ఏ రోజైతే కూడా మనము చీమ ప్రాణానికి కూడా విలువిస్తామో, ఆ రోజే మనలో మార్పొచ్చింది మాస్టర్స్. గుర్తుంచుకోండి. ఎప్పుడైనా అది గుర్తుంచుకోండి. చీమ, దోమ ఏదైనా సరే ఇప్పుడు మన దగ్గరికొచ్చి అది బాధ పెట్టినప్పుడు కూడా మనం చంపడానికి రెడీ అవుతాం. ఒక్కొక్కసారి ఈ సింక్‌లో చీమలున్నాయనుకోండి, ఇట్ట నీళ్లు పోసేసి చీమలన్నీ చంపేస్తాం ఒకటేసారి. లేకపోతే మందులు పెట్టి చంపేస్తాం. అట్లా అని పురుగుల మధ్యలో ఉండమని నేను చెప్పట్లేదు. నేననేదేంటంటే ప్రతి దాన్ని కూడా ప్రతి జీవితానికి కూడా అంటే ప్రతి జంతువు ఏ జీవికైనా కూడా బ్రతికే హక్కు ఉంది. ఆ హక్కు మనం కల్పించాలి. మన చేతులారా ఇప్పుడు మనం అట్లా అని చూసుకుంటూ, అడుగులేసుకుంటూ నడిస్తే మనకి తెల్లారుతది. అట్లా అని మనం బయట ఎన్నో చంపుతాం. తెలియకుండా చాలా చంపుతాం. అది సహజంగా చంపాల్సి కూడా వస్తుంది. అంటే తెలియకుండా. కానీ తెలిసి మన తృప్తి కోసం అంటే జంతువుల్ని చంపి తినడం గాని, మాంసాహారం తినడం గాని, అవి ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే మనం చేసేది కరెక్టా? తప్పా? దాంట్లో మళ్ళీ ప్రాణం పోయగలమా? అసలు నిజంగా అవసరమా? బలం అనుకుంటా. మీరు వెజిటేరియన్ ఫుడ్ చూస్తే అందులో గూడా చాలా బలమైన ఆప్షన్స్ ఉంటాయి. సో, ఈ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ గురించి మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకుందాం మాస్టర్స్. దానికి కంప్లీట్‌గా వేరే సెషన్ పెట్టుకుందాము. బట్ ఈరోజు మీరు ఈ క్లాస్‌లో చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి. దేని వెనుక పరిగెడుతున్నాము? దేనికి ఎక్కువ విలువివ్వాలి? ప్రాణానికా? లేకపోతే డబ్బుకా? ఇవన్నీ గుర్తుంచుకొని మనము తప్పకుండా ఉన్నత స్థితికి వెళ్తాము, దివ్య స్థితికి చేరుకుంటామని ఆశిస్తూ మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా
మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే
దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి.
ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి
తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా
నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో
మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.